తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఈసారి మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ అలాగే ఎవరైనా కూడా మరీ ముఖ్యంగా పాపాలను వాళ్ళకున్న కర్మలను తొలగించుకోవాలి, తగ్గించుకోవాలి అంటే వాళ్ళు పాటించాల్సిన ఆచారాలు ఏంటి, అండ్ చేసుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం స అంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ముందుగా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము మాఘ బహుళ చతుర్దశిని మనం మహాశివరాత్రిగా అనుకుంటూ ఉంటామండి. మనకు వచ్చేటువంటి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి 14వ రోజున మనం శివరాత్రిగా ప్రతి మాసంలో వస్తుంది కాబట్టి మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ 12 మాస శివరాత్రిలో కల్లా ప్రధానమైంది మాఘ బహుళ చతుర్దశి అంటే రాబోయే ఫిబ్రవరి 26వ తారీఖున కాబట్టి దాన్ని మహాశివరాత్రిగా గొప్ప విశేషత ఉన్నటువంటి దానిగా కొలుస్తుంటాం. అయితే ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో శివుడు ఆవిర్భవించినటువంటి సమయము, శివుడు ఆవిర్భవించినటువంటి రోజుగా శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఆ రోజున ఎవరైనా సరే, ఇలాంటి కటిక దరిద్రుడైనా సరే, ఇక్కడ చూడండి శ్రీ గారు, ఇక్కడ మనము ఈ శివరాత్రికి సంబంధించినన్ని కూడా పరసాధనకి ఉపయోగపడతాయి. శివభక్తులు ఎప్పుడూ కూడా ఒక ఆశతోనో, కోరికతోనో, కామ్యంతోనో, మోహంతోనో శివుడికి ఎప్పుడు ఆరాధన చేయరు. ఏ శివభక్తునైనా అడగండి, శివుడి మీద ప్రేమతో చేస్తారు. శివుడు అంటే భక్తి, శివుడు అంటే కోపము. అంటే ఎప్పుడైతే శివుడితో ప్రేమలో ఉంటారో వాళ్ళు, ఆ కోపమైనా, ప్రేమైనా, స్నేహమైనా అన్నీ ఆయనతోనే. ఆ స్నేహపూరితమైన ఆ రకమైన ప్రేమలోనే, ఆ లవ్తోనే ప్రతి శివభక్తుడు శివుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు తప్ప కోరికలతో ఎవరు ఏమి చేయరు. ఆ రోజున ప్రధానంగా ఎవ్వరు ఉపవాసం ఉన్నా, జాగారము ఉన్నా, లేకపోతే శివుడికి అభిషేకము చేసిన, మనస్ఫూర్తిగా బిల్వదళాలతో స్వామిని అర్చించిన, ధ్యానించిన, సేవించిన, ఒకవేళ ఆ రోజు నాకు కుదరలేదు, ఆ జీవితంలో నేను చేసుకునేటువంటి ఒకటి నేను చూశానండి 2-3 సందర్భాల్లో కూడా, ఆ మహాశివరాత్రి నాడు గుడికి వచ్చి అభిషేకం చేయలేకపోయానని చెప్పి కంటతడి పెట్టుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే నేను చేయలేకపోతున్నాను అనేటువంటి తపన ఉంటుంది కదా, ఆ తపనే తపస్సుగా మారుతుంది. శివరాత్రికి సంబంధించినటువంటి పరిపూర్ణ ఫలితం ఆ భక్తులకి తప్పకుండా అందుతుంది. ఇక్కడ భగవంతుడు కోరుకునేది కేవలం భక్తి మాత్రమే, ప్రేమ మాత్రమే కోరుకుంటాడు. మనం తెచ్చే కొబ్బరికాయనో, అరటిపళ్ళో, ఈ ఆవు పాలను స్వామి కోరుకోడు. ఆ భక్తి ఎవరి దగ్గర దొరుకుతుందో ఆయన దగ్గర ఆయన ఉంటాడు. అయితే ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు ఒక విశేషమైనటువంటి కార్యం ఉందండి. నేను ఆస్ట్రాలజర్ కాబట్టి ఆస్ట్రాలజీకి రిలేటెడ్గా చెప్పాలి కాబట్టి, ఈ కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీ గారు, రాముడు శివభక్తుడే, రావణాసురుడు కూడా శివభక్తుడే. రావణాసురుడికి ఎన్ని వరాలు ఇచ్చినప్పటికీ శివుడు సాక్షాత్తు ఆంజనేయ స్వామిగా రాముడు వెంట ఉండి రాముడికి సేవిస్తూ రావణాసురుడు చంపడానికి సహాయపడింది కూడా శివుడే. అంటే ఇక్కడ కారణం ఏమిటంటే ధర్మము ఎవరి పక్షాన ఉంటే, ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా ధర్మం వైపే శివుడు నిలబడతాడు. ఓకే, అలాంటి ధర్మం తప్పినటువంటి మనం తెలుసో తెలియకో ఏదో జన్మలో ఎప్పుడో ఏదో ఒక కారణం చేత మనం ఏదో పాపం చేసి ఉంటాం. నిజానికి పాపం చేశాం కాబట్టే మనుష్య జన్మ ఎత్తాం, మీరైనా నేనైనా ఎవరైనా. అయితే ఈ జన్మలో అయినా ఏ జన్మలో అయినా చేసిన పాపానికి తగిన ప్రతిఫలంగా ఇప్పుడు మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. సుఖాలతో పాటు కష్టాలు, కన్నీళ్లు పెట్టుకునే ప్రతి కష్టము మనం చేసుకునే కర్మ వల్ల వచ్చిందే. మనం బాధపడే ప్రతి విషయము ఏదో ఒక రోజు మనం ఏదో అహంకారంతో చేసినటువంటి కార్యం వల్ల వచ్చినటువంటి రిఫ్లెక్షనే. ఆ కర్మ నివారణ అవ్వాలంటే దానికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అదేవిధంగా లేట్గా మ్యారేజ్ అవుతుంది, నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, లేకపోతే మా ఇంట్లో యజమాని, ముఖ్యమైన సంపాదన సంపాదించేటువంటి యజమాని, తండ్రి అవ్వచ్చు, అన్నగారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు, తీవ్రమైన ఇబ్బందులు వచ్చాయి, ఒకరి తర్వాత ఒకరు మరణాలు. అంటే ఇంట్లో ఎప్పుడు అశుభం జరుగుతోంది, ఒక శుభకార్యం జరగట్లేదు, ఒక్కరి ముఖంలో నవ్వు కూడా కనబడట్లేదు.
లేకపోతే జాబ్ పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, డబ్బులు నిలబడట్లేదు, ఎలాంటి మనం బాధపడేటువంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా దానికి కారణం కర్మనేనండి. ఆ కర్మని నివారణ చేసుకోనంత వరకు కూడా ఆ కర్మను అనుభవించాలి, లేకపోతే ఆ కర్మ అనేది తుడిచివేయాలి. కర్మ నుంచి బయటపడాలి అంటే మార్గం ఏంటి గురుగారు? శివ ఆరాధన. సో చాలామంది ఉన్నటువంటి అపోహ ఏమిటంటే కర్మని అనుభవించాలి తప్ప, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ మన రాత ఎప్పుడో రాసేసి ఉంటుంది, మనం పూజలు చేసేంత మాత్రాన ఏం చేంజ్ అవుతుంది అనేటువంటి ఒక భావనతో ఉంటారు. నిజానికి మార్కండేయుడు కథ నేను ఒక సందర్భంలో కూడా చెప్పాను ఆల్రెడీ. మార్కండేయుడు కథ ఎప్పుడైనా విన్నారా? ఒక 8 సంవత్సరాల బాలుడు, అంటే అల్ప ఆయుష్తో జన్మించినటువంటి బాలుడు శివ అర్చన చేస్తున్నప్పుడు యమధర్మరాజు వచ్చి, నీ ఆయుష్ అయిపోయింది, బయటికి రానాయన, నేను తీసుకెళ్ళిపోయే సమయం ఆసన్నమైందంటే, లేదు నేను శివ ఆరాధన శివ అభిషేకం అయ్యేంత వరకు కూడా బయటికి రాను, అయిన తరువాతే వస్తాను, అప్పుడే నన్ను తీసుకెళ్ళు అంటాడు. ఎప్పుడవుతుంది నీ శివ ఆరాధన, ఎప్పుడవుతుంది నీ అభిషేకం అంటే, నా తల్లిదండ్రులు ముక్తికి పొందేంత వరకు, ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా భక్తి ఆగదు అని చెప్తాడు. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. నీ యొక్క ఆయుష్ పూర్తయిపోయింది, నువ్వు బయటికి రావాల్సిందే అని చెప్పి ఆగ్రహంతో ఆయన యమపాశాన్ని విసరగా భక్తితో, ఒక విషయం చెప్తానండి, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే భక్తి. ఇక్కడ రావణాసురుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయ్యాడండి? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత శివుడు ఆ యొక్క అహంకారాన్ని చూసి శివుడు కోపం వస్తే అప్పటికీ కూడా రావణాసుడు ఆ భక్తిని ఎలాగైనా స్వామికి చూపించాలని చెప్పి పేగులు తెంచి రుద్రవేణ వాయించాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలేని. అంటే ఒక రావణాసురుడు శివుడిని ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఒక మార్కండేయుడికి వితిన్ 10 minutes అండి. అంటే ఆ యమధర్మరాజు పాశం విసిరినప్పుడు ఎప్పుడైతే శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ పాడతాడో శివుడు కరిగిపోతాడు. ఇక్కడ ఏమిటా తేడా ఏంటంటే భక్తి అనేటువంటి మాధ్యమం ద్వారా ఈయనకున్నటువంటి కష్టము, అంటే ఈయనకున్నటువంటి కర్మ శివుడు చూశాడు, విన్నాడు. ఒక్కసారిగా శివలింగంలోంచి లేచి శివుడు ఎడంకాలతో ఒక్క తన్ను తంతాడు యమధర్మరాజుని గుండెల మీద. నా భక్తుడి నువ్వెవడరా ముట్టుకోవడానికని, నువ్వు ఏదైతే ఆయుష్ లేదని చెప్తున్నావో నా భక్తుడికి చిరంజీవిగా చేస్తున్నాను, పూర్ణాయుష్గా ఉంటాడు, సృష్టి ఉన్నంత వరకు నా భక్తుడు చిరంజీవిగా ఎక్కడే ఉంటాడని చెప్తాడు. అంటే అక్కడ భక్తి అనేటువంటిది శివుడు కొలమానంగా తీసుకుంటాడు తప్ప మన హంగు ఆర్భాటాలు కానీ, లేదా మనం బయటకు చూపించేది నేను ఎంత స్వామి కోసం ఎంత చేసేస్తున్నాను, ఇన్ని అవి చేసేస్తున్నాను, ఇవి చూడండి ఎప్పుడు కూడా భగవంతుడు మనలో ఉండేటువంటి ప్యూర్ రా భక్తి ఏదైతే ఉంటుందో అది చూస్తాడు. నువ్వు శివుడి కోసం ఏం చేసావు, శివుడి కోసం ఇది చెయ్యాలి అంటే అది చేయలేనండి నేను, అది శివుడి కోసం చెయ్యాలి అంటే చెయ్యాలి, శివుడి కోసం ఉపవాసం ఉండాలి అంటే ఉండాలి, శివుడి కోసం జాగారం చేయాలంటే చెయ్యాలి, జాగారం చేస్తేనే శివభక్త అంటే చేయలేనప్పుడు నీకు భక్తి లేనట్టే కదా. ఇలా ఎన్నో విషయాలు ఉంటాయండి. అయితే ఆ రోజున ఖచ్చితంగా జాగారము చేసి అభిషేకము, అందుకే జన్మకో శివరాత్రి అంటారు. ఆ శివరాత్రి నాడు చేయాల్సిన కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందుతారు. ఈ రోజున మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, రేపటి రోజు మనం ఉంటామో లేదో ఎవరికి తెలియదు. చనిపోయిన తర్వాత కైలాస ప్రాప్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. శివరాత్రిని సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున అభిషేకము చేయాలి. అభిషేకం కూడా కొన్ని ప్రక్రియలు చెప్పబడ్డాయండి. అంటే చాలామంది నీళ్ళను తీసుకోవడము వేసేయడము, సో ఇలా కాదు. ఎప్పుడైతే ఆ నీటికి కూడా శుద్ధి అనేటువంటిది ఉంటుంది, కొన్ని అమృత ముద్రలతో మృత్యుంజయ బీజాక్షరి మంత్రాలతో వాటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీటిని కనుక అభిషేకము చేస్తే ఆ వ్యక్తి ముక్తిని పొందుతాడు. ఆ యొక్క జలము అభిషేక జలంగా మారుతుంది. లేకపోతే మనం ఎంత చేసినప్పటికీ కూడా నార్మల్గా చాలామంది చెరువులో నీళ్ళు తీసుకొస్తారు, గోదావరి నీళ్ళు, ఇవన్నీ ఎంత చేసినప్పటికీ కూడా అందులో ఉండేటువంటి ఆ విషము, అంటే అందులో ఉండేటువంటి యొక్క ఎన్నో రకాలైనటువంటి వాటి వల్ల మనకు ఆ ముక్తి అనేటువంటిది పొందలేము. అది శుద్ధి అవ్వాలి కదా, పవిత్రత అనేటువంటి వాటికి రావాలి అంటే మనం మామూలుగానే స్నానం చేసినప్పుడు గంగే మునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధం కురు అని చెబుతాం. అంటే ఆ నీటికి ఆ పవిత్రతని ఆపాదించడం కోసం చెబుతాం. అలాగే మన అభిషేకం చేసేటువంటి నీటికి ఆ పవిత్రతను ఆపాదించాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది. అది చేసిన తరువాత మాత్రమే అభిషేకం చేయాలి. అలా ఎవరైతే అభిషేకము చేస్తారో, ఆ రోజున బిల్వదళాలతో స్వామిని అర్చిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారు. మీరు చెప్పినట్టుగానే వారికి ఉన్న కర్మలని, ఎస్పెషల్లీ ఈరోజు మహాశివరాత్రి రోజు కనుక కర్మని తొలగించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే చెప్పడం జరిగింది. వాటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ మార్గం? ఇక్కడ ముఖ్యంగా అండి ఏంటంటే కర్మ అనేటువంటి విషయం చాలామందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈరోజు నేను ఇలా ప్రశాంతంగా కూర్చున్నా అంటే కారణం కర్మనే.
ఏదో ఒక పుణ్యం కాపాడుతోంది. సడన్గా ఏదో ఫోన్ వచ్చింది, ఏదో ఒక వార్త విన్నాను, దాన్ని చూసి టెన్షన్ పడ్డాను, లేదా భయపడ్డాను, బాధపడ్డాను అంటే కారణం కర్మనే. ప్రతి దానికి కారణం కర్మనండి. ఎప్పుడైతే కర్మ నివారణ అవుతుందో, కర్మ ప్రాయశ్చిత్తం అవుతుందో, అక్కడి నుంచి ఆ మనిషి కష్టాలని తొలగిపోతాయి. మీకు వివాహం కావట్లేదు అనేటువంటి సమస్య ఎప్పటి నుంచో ఉంటే ఈ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోండి. సంతానం కలగట్లేదు, మాకు వంశవృద్ధి అవ్వట్లేదు, వంశోద్ధారకుడు జన్మించట్లేదు అనుకుంటే కర్మ ప్రాయశ్చిత్తం చేయండి. కుటుంబ సమస్యలు ఉన్నాయి, తల్లి తండ్రితోనూ మాకు వైరం వస్తోంది, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, లేకపోతే కోర్టు సమస్యలు, న్యాయపరమైన ఎన్నో సమస్యల్లో మేము ఎదుర్కొంటున్నాం, చిక్కులు పడతాం అనుకుంటే కర్మ ప్రాయశ్చిత్తం చేయండి. మ్యారీడ్ లైఫ్లో అనుమానాలు, అపార్థాలు, మనస్పర్ధలు లాంటివి వస్తున్నాయంటే కర్మ ప్రాయశ్చిత్తం చేయండి. ఫిబ్రవరి 26వ తారీఖున సాయంత్రం వేళ నుంచి రాత్రి అంతా కూడా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంగా మనం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఆ రోజు జరిగే విశేషమైన కార్యక్రమాలు, అభిషేకాలు అవ్వచ్చు, బిల్వదళాలతో అర్చన అవ్వచ్చు, లలితా సహస్రనామ పారాయణలు అవ్వచ్చు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, శివ కళ్యాణము, రుద్ర హోమం, ఇవన్నీ కూడా మీ కర్మని ప్రాయశ్చిత్తం చేయడం కోసం మాత్రమే జరుగుతాయి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో ప్రతి ఒక్కరికి కూడా శివ అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజున మళ్ళీ ఉదయం లేచి ఆ ఉదయం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు కనబడతాయి. ఎందుకనంటే మనం ఎన్నో కామ్య కర్మలు చేస్తుంటాడు, నాకు వివాహం కావాలి, అది కావాలి, ఇది కావాలి, కానీ దాని అంతటికీ మూలం ఏమిటి అని అంటే కర్మ. ఆ కర్మని ఎప్పుడైతే తొలగిస్తామో మీ మీద ఉండేటువంటి ఆ దోషాలన్నీ పోతాయి. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటి రహస్యం ఇదేనండి. ఒక విషయం చెబుతారు, ఈ కర్మ అనేటువంటిది ఎలా నాశనం అయిపోతుంది శివభక్తి వల్ల అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. వాసుకి అనేటువంటి సర్పానికి శివుడికి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదు. వాసుకి అనేటువంటి సర్పం ప్రాణభయంతో వచ్చి శివుడిని అర్థించిన తర్వాత, ప్రార్థించిన తర్వాత తీసి మెడలో చుట్టుకుని నీ ప్రాణభయం కోసం, నువ్వు ప్రాణభయంతో ఇలా భయపడడానికి కారణం ఎవరో రమ్మని నేను చూసుకుంటానంటాడు శివుడు. శివుడు ఆ యొక్క హాలాహలాన్ని మింగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆర్తితో దేవతలందరూ వెళ్ళి అక్కడ వచ్చేటువంటి అమృతాన్ని శివుడికి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆ అవసరం వచ్చినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి హాలాహలాన్ని మీరు తీసుకోవాలని చెప్తే ఏమి ఆలోచించకుండా శివుడు మింగేస్తాడు. అంటే మనం భక్తితో స్వామిని ఏమి కోరుకున్నా ఇస్తాడు, మనకి ఏది కావాలన్నా ఇస్తాడు, ఏది అవసరమో ఇస్తాడు, మనకి ఏది వద్దో అది తీసేస్తాడు. అదే చెడు మనం చేసినటువంటి పాప కర్మ. అది ఉండకూడదు అనుకుంటే ఫిబ్రవరి 26వ తారీఖున తప్పకుండా పాల్గొనండి. ప్రతి ఒక్కరికి కూడా శివ అనుగ్రహం కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అండి.